హలో హాయ్ అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ నేనైతే ఎస్టర్డే అంటే వైశాఖ పౌర్ణమి రోజు బనశంకరిలో ఉన్న అమ్మవారిని అయితే దర్శించుకున్నాను. ఈ అమ్మవారికి పౌర్ణమి రోజు శుక్రవారాలు మంగళవారాలు చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. ఏంటంటే ఇక్కడ ప్రత్యేకం అమ్మవారి గుడిలో నిమ్మకాయలతో దీపాలు వెలిగించడం ఇక్కడ చాలా ప్రత్యేకం. ఇక్కడ మనం కోరికలు తీరుతాయి లేదా అని కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ అమ్మవారి దేవస్థానం చాలా ప్రత్యేకమైనది, చాలా అద్భుతమైనది. ఇదైతే నేను చూపిస్తున్నది ఎంట్రీ పాయింట్, ఇది ధ్వజస్తంభం దగ్గర. ఇలా అందరూ మోకాళ్ళ పడి అమ్మవారిని మొక్కుకుంటారు. అలాగే ఇక్కడ ఎంట్రీలో నేను మా వారు నా కూతురు అయితే మేము వెళ్ళాము గుడికి. ఇంకెక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఎంట్రీలో ఉప్పు, కొబ్బరికాయలు, నూనె, నిమ్మకాయలతో పెట్టిన దీపాలు అయితే ఇక్కడ అమ్ముతుంటారు. పూజా సామాగ్రి మొత్తం అమ్ముతుంటారు. మనం ఇక్కడ మనకు కావాల్సిన పూజా సామాగ్రి ఏవైతే కానీ అవన్నీ ఇక్కడే తీసుకోవచ్చు. బనశంకరి అమ్మవారి దేవస్థానం అని అంటారు. ఇంకా లోపల వచ్చేసి ఇది ఇక్కడ వినాయకుడు దర్శనం చేసుకోవచ్చు. తర్వాత అమ్మవారి దర్శనం అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి నిమ్మకాయలతో దీపాలు వెలిగించి హారతులు అయితే ఇస్తారు. చూడండి అమ్మవారి చక్కటి వైభవం మీకు చూపిస్తున్నాను. మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. అలాగే అమ్మవారిని చూడటానికి లక్షలాది మంది ప్రజలు శుక్రవారం మంగళవారం ప్రత్యేకమైన రోజులు, పౌర్ణమి రోజుల్లో ఎక్కువ మంది భక్తులు అయితే వస్తారు. ఇక్కడ లోపల మనకు ఒత్తులు తీసుకొచ్చి ఇక్కడైతే మనకు దీపాలు అయితే వెలిగించుకుంటారు. ఇంకెక్కడైతే లోపలికి గర్భగుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఇది చూడండి ఎంతమంది భక్తులు, చాలా రష్ అయితే ఉన్నింది ఎస్టర్డే. అసలు మేము దర్శనం చేసుకుంటామో లేదో అని అనుకుంటే ఎలాగైతే దేవుడైతే దర్శనం చేసే ప్రాప్తి కలిగించినాడు, మాకు చేసుకునే ప్రాప్తి కలిగించినాడు. ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చి 2 years బ్యాక్ మేము వెనక్కిపోయామండి. చాలా రష్ ఉంటుంది ఇక్కడ. ప్రతి శుక్రవారం మంగళవారం అనేది చాలామంది దర్శనానికి అయితే వస్తారు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడైతే ఇంకా నిమ్మకాయలతో దీపాలు అయితే వెలిగించి లోపల అమ్మవారికి హారతి ఇచ్చి ఇక్కడైతే పెట్టేస్తారు. గుమ్మడికాయలు, నిమ్మకాయలతో బాగా అమ్మవారికి దర్శనానికి అయితే వచ్చిన ప్రజలు ఇలా మొక్కులు అయితే తీర్చుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పాట్ షేప్ పైన కనిపిస్తుండే ఈ రాయి పైన మన చేతులు పెడితే మన ప్రమేయం లేకుండా ఈ చేతులు అనేటివి కలిస్తే మన కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారు. ఇక్కడైతే ఎగ్జిట్ పాయింట్. బాయ్.